షట్ అరే రీపోయిందా షట్ మ్యాన్ లిటిల్ బిట్ ఆఫ్ రోడింగ్ కాదు ఇది బట్ రోడ్ ఈజ్ ఆఫ్ లంగారాజు నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పెట్రోల్ బంక్ ఉంది అక్కడైతే ఆగినాం ఇక్కడ E20 అంట మా వాళ్ళు అక్కడ పెట్రోల్ కొట్టిస్తున్నారు అంటే పెట్రోల్ లేదంటే ఉంది చూద్దాం ఫ్యూల్ 338 ఉంది మస్తు అయిపోతుంది సో మనకు నో వరీస్ అనమాట స్టార్ట్ అయిపోదాము 2 డామినర్లు ఒకటి డ్యూక్ 250 ఇంకా మనకు హైనెస్ మొత్తం 4 బైక్స్ ఉన్నాయి అంటే కార్తీక్ అంటే కొంచెం ఒక ఆల్రెడీ 2 రైడ్స్కి వెళ్ళాం మేము బట్ మిగతా వాళ్ళు ఫస్ట్ రైడ్ అనమాట గాలి అయితే కొట్టించిన ఇంతకుముందే వరీస్ అప్పుడు కొంచెం తక్కువ అనిపించింది బట్ ఇప్పుడు ఓకే ఇప్పుడు మేము పోయేది కోటిపల్లి రిజర్వ్ అనమాట కోటిపల్లి రిజర్వాయర్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 80 ఉంటుంది చలో షానీ ఆన్ చేసిన నువ్వు పెట్టదా మరి కెమెరా పెట్టదా మళ్ళీ అవుతామా ఓకే బ్రేక్ఫాస్ట్ దగ్గర అవుదాం మళ్ళీ ఫస్ట్ టైం నేను వికారాబాద్ రోడ్లో పోయేటప్పుడు ఇది ఒక కొత్త రూట్ అయితే పోతున్నా ఇది శంకరపల్లి రోడ్ అనమాట శంకరపల్లి రోడ్ మేము వచ్చింది లంగారాజు నుంచి బట్ యాక్చువల్లీ మొయినాబాద్ నుంచి పోవాలి బట్ ఇది మ్యాప్ పెడితే ఇక్కడ తీసుకొచ్చింది శంకరపల్లి నుంచి ఇట్స్ ఓకే ఎనీవే సో రోడ్ మాత్రం చాలా మంచిగా ఉంది చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ అనమాట యాక్చువల్లీ కార్తీక్ కూడా కెమెరా తీసుకున్నాడు డిజే ఆస్మో స్టాండర్డ్ కాంబో 4 సో అతను కూడా వీడియోస్ చేస్తాడు సో ఐ విల్ బీ షేరింగ్ దాట్ వీడియోస్ యాజ్ వెల్ ఇన్ మై స్టేటస్ ఆర్ సంథింగ్ చెప్తాం మీకు ఎట్లా అనేది ఫస్ట్ అయితే అన్న వీడియోస్ చేయాలి కదా అప్పుడు చేద్దాం మనం షేర్ చేద్దాము మనం ఎంకరేజ్ చేయాలి మన వాళ్ళని మనం సో కాబట్టి ఎట్లా సో ఇక్కడ నాకు ఫస్ట్ పాట్ హోల్స్ తగిలినాయి ఇది ఏ విలేజ్ చిన్నారెడ్డి కూడా తర్వాత ఫస్ట్ అయితే రోడ్ ఇట్లా ఉంది ఇది చాలా చిన్న రోడ్ ఉంది అసలు కొత్త రోడ్ నాకు అసలు ఇది సర్ప్రైజింగ్లీ మ్యాప్ ఎందుకు ఇలా చూపించింది నాకు అయితే అర్థమవుతలేదు మేబీ ఆ వికారాబాద్ రోడ్లో జై శివాజీ మహారాజ్ మేబీ వికారాబాద్ రోడ్లో రోడ్డు మొత్తం డ్యామేజ్ ఉంది లాస్ట్ టైం నేను పోయినప్పుడు మొత్తం రోడ్ వైడనింగ్ చేసి పెద్దగా చేస్తారు అనమాట సో మేబీ అందుకని కావచ్చు మ్యాప్ ఇక్కడ చూపించింది ఇది ఎట్లా అంటే శంకరపల్లి నవాబ్పేట్ వికారాబాద్ అంట మేబీ మనము వికారాబాద్ వేరే సైడ్ నుంచి పోతున్నాము జనరల్గా మనం హైదరాబాద్ నుంచి పోతే వికారాబాద్ ఎట్లా పోతాము అట్లా కాకుండా వేరే డైరెక్షన్ నుంచి వెళ్తున్నాం అనిపిస్తుంది నాకు మోస్ట్లీ పూరి ఒకటే ఉంటుంది అనుకుంటా ఇక్కడ పూరి ఒకటే ఉంటుంది అనుకుంటా మీ ఇష్టం నాకు ఓకే నాకు ఏమైనా ప్రాబ్లం లేదు నాడు క్లైమేట్ కూడా మంచిగా ఉంది క్లైమేట్ రూపీసే చాయ్ ఓకే ఉంది బట్ 5 రూపీస్ అంటే ఆల్రెడీ 5 రూపీస్ ఏమొస్తుంది చిన్నపిల్లలు కూడా 5 రూపీస్ ఇస్తే 5 రూపీస్ ఏందని అంటుంటారు సో అట్లాంటి 5 రూపీస్కి చాయ్ దొరుకుతుంది ఇక్కడ మనం సో చలో కోటిపల్లికి ఒక 30 కిలోమీటర్స్ ముందైతే మేము ఆగినాం ఇక్కడ ఇది వెంకటాల అని విలేజ్ ఈ విలేజ్లో టీ అయితే తాగినాం టీ ఓకే ఉండే బట్ 5 రూపీస్ అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ కదా స్మాల్ థింగ్ బట్ బిగ్ థింగ్ సో రోడ్ మాత్రం ఇట్లుంది మేమందరం అదే నేను ఒకరిని అనుకున్నా నాకే కొత్తరా అని చెప్పేసి రూటు బట్ అందరు సర్ప్రైజింగ్ అనమాట ఏందబ్బా ఈ రూట్లో వచ్చినామని చెప్పేసి చూసి కదా మొత్తం పొలాలే ఉన్నాయి మనం ఇక్కడ ఆయన కోటిపల్లి ఇటు నుంచి వచ్చేవాళ్ళు శంకరపల్లి నుంచి రావచ్చు మీరు ఈ రోడ్కి రావాలంటే శంకరపల్లి నవాబ్పేట్ ఇంకా ఆ రూట్ అనమాట ఏంటంటే మేము మ్యాప్ పెట్టింది మా వాళ్ళు ఏంటంటే కోటిపల్లి మ్యాప్ పెట్టారు సో నేనేమో వికారాబాద్ పెడితేనేమో అటు నుంచి వస్తుంది రోడ్డు బట్ కోటిపల్లినేమో ఇటు వస్తుంది సో కోటిపల్లి పెట్టినందుకు ఏమంటే తాండూరు రోడ్కి వస్తుంది అనమాట ఇది బట్ నైస్ ఒక న్యూ ఎక్స్పీరియన్స్ న్యూ ప్లేస్ న్యూ జర్నీ అండ్ న్యూ రోడ్ మన కార్తిక్ బ్రో ఇప్పుడే కెమెరా ఫస్ట్ టైం ఆన్ చేసిండు చూద్దాం ఎట్లా వస్తుందో ఇప్పుడు గోప్రో పడిపోయింది అంతా గోప్రో మార్కెట్ అంతా పడిపోయింది ఇంకా అప్గ్రేడ్ చేస్తే బాగుండే ఏమన్నా యాక్చువల్లీ వాళ్ళు 13 నుంచే అప్గ్రేడ్ చేసారు గోప్రో 13 నుంచి ఏంటంటే బ్లూటూత్ కనెక్టివిటీ అనేది అప్గ్రేడ్ చేసారు బట్ దాని తర్వాత 13 తర్వాత ఏమైందో ఏమో మరి అంత పెద్దగా అయితే అప్గ్రేడ్స్ రాలేవు
సో దాంట్లో కూడా మనకి కొంతమంది డిసప్పాయింట్ విత్ 10-12తో డిసప్పాయింట్ ఉన్నారు, 11తోని. బట్ ఎనీవే ప్రస్తుతానికి అయితే రూల్ చేస్తుంది మాత్రం DJI Osmo. యాక్చువల్లీ నేను DJI Osmo అప్పుడెప్పుడో తీసుకోనుకున్నా. అప్పుడు 12,000 ఏమి ఉండే స్టార్టింగ్లో. అప్పుడు DJI Osmo ఎవరైతే 2 అనుకుంటా, అది 201 సంథింగ్. సో అప్పుడు తీసుకున్నప్పుడు ఏంటంటే తీసుకుందామని చాలా రోజులు నేను కార్ట్లో యాడ్ చేసి పెట్టినా. అది ఏమైందంటే ఆల్ ఆఫ్ సడన్ దాని ప్రైస్ 22,000కి వెళ్ళిపోయింది. తీసుకోవాల్సింది ముందే 10,000 పెరిగింది ఒకటేసారి అని షాక్ అయినా నేను. దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా మరి దాని ప్రైస్ అనేది డ్రాప్ కాలే అసలు. రోడ్ మాత్రం చాలా మంచిగా ఉంది అసలు, అంటే మంచిగా ఇన్ ద సెన్స్ వ్యూ పరంగా. బట్ వెన్ వీ కన్సిడర్ ది రోడ్స్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పాట్ హోల్స్. సో దిస్ ఈస్ హౌ ద రోడ్ లుక్స్ వెన్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ కోటిపల్లి ఫ్రమ్ వికారాబాద్ ఆర్ తాండూర్. సో తాండూర్ వే రోడ్ మధ్య నుంచే మనం అక్కడ వెళ్ళిపోవాలి యాక్చువల్గా. దిస్ ఈస్ కంప్లీట్లీ టువర్డ్స్ కోటిపల్లి. మనము వికారాబాద్ నుంచి వచ్చినా కానీ ఆర్ ఎల్స్ తాండూర్ వచ్చినా కానీ సేమ్ రూటు. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. కంప్లీట్లీ గ్రీనరీ అనమాట, గ్రీనరీ అండ్ మిడిల్ ఆఫ్ ది గ్రీనరీ, మొత్తం కంప్లీట్ బ్లాక్ రోడ్. యాక్చువల్ నాకు ఈ రోడ్ మీద వెళ్తా ఉంటే నాకు గండికోట పోయేటప్పుడు ఒక రోడ్ వస్తుంది మనకి జమ్మలమూడ దాటిన తర్వాత. సో సేమ్ అట్లనే అనిపిస్తుంది రోడ్ చూస్తుంటే. వావ్, ఎగ్దాం డౌన్ బాబా ఏమన్నా. ఇందాక ఒక ముసలైన TVS XL పైన హెల్మెట్ వేసుకొని ఈ రిమోట్ విలేజ్లో కూర్చుంటా అంటే నాకైతే మస్తు అనిపించింది. ఎందుకంటే సిటీలోనే ఎవరు ఆల్రెడీ హెల్మెట్ వాడతలేరు, అట్లాంటిది విలేజ్లో ఇక్కడ ఎవరు ట్రాఫిక్ పోలీసులు ఉండరు, ఎవరు అడిగేటోళ్ళే ఉండరు. అట్లాంటిది ఆయన హెల్మెట్ వేసుకొని పోతుండు. యాక్చువల్లీ వీడియో ఇద్దాం అనుకున్నా బట్ తీయలే, ఆయన వెళ్ళిపోయినా ఆల్రెడీ. మేము ముందుకు వచ్చేసినాం. పక్కనే చూస్తే మొత్తం అంతా ఏదో నార్త్ ఈస్ట్ ఫీలింగ్ వస్తుంది. మొత్తం చూస్తున్నారు ఎట్లుంది గ్రీనరీ, సూపర్ ఉంది. యూ కెన్ ట్రై దిస్ రోడ్ యాక్చువల్లీ. ఎవరైతే రైడర్స్ ఉన్నారో యూ హ్యావ్ టు ప్రిఫర్ దిస్ రోడ్ వెన్ ఎవర్ యూ గోయింగ్ టు కోటిపల్లి రిజర్వాయర్. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ రైడ్ యాక్చువల్. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దిస్, అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా ఉంటుంది రోడ్ అని చెప్పేసి. కార్తిక్ బాయ్ స్టార్టెడ్ వీడియోస్, కమ్ ఆన్, దిస్ ద ఫస్ట్ వీడియో. బ్రో మస్తు ఉంది బ్రో రోడ్, అయితే రోడ్ మంచిగా ఉంది. I feel nauseous, believe me. Never had a lot of shit come easy. Had to work hard, struggle just to be me. Had to rise up just so they could see me. Did what I had to do just to feed me. And what was left over I put towards my dreaming. But the only thing in life that has meaning are the things you gotta work for, believe me. Take into your hands a plan your own hands can land. అయ్యో రికార్డ్ అవుతుంది. చలో, GoPro అండ్ Osmo యాక్షన్ స్టాండర్డ్ కాంబో, అంతే కదా. చలో షట్, అరే రీపోయిందా? షట్ మ్యాన్, నేను స్క్రూ పోయింది అనుకుంటున్నా అప్పటి నుంచి. కదా ఈ రోడ్ పూతా ఉంటే నేను స్క్రూ ఇట పోయిందేమో అనుకున్నా నేను. షాక్. దీనికి ఆ బండి కట్టేద్దాము. ఇందాక ఒక దగ్గర పెద్ద గతికి వచ్చి నేను పెట్టినట్టే పెట్టు మన దీనికి ఇప్పుడు గుచ్చుకుంటే ఇవి గుచ్చుకుంటాయి. ఇప్పుడు ఇది మొత్తం మార్చారు కదా ఈ రెండు. ఇది కూడా ఇరిగిపోయింది. అవును కదా, ఇది ప్లాస్టిక్ ఏం కాదు కానీ. ఓకే, ఇది ఇట్లా పెట్టామనుకో గుచ్చుకోకుండా ఉంటుంది. బందీ ఉంది కదా నీ దగ్గర, కట్టేసి. బ్రో మొత్తం వైరల్ కంటెంట్ రికార్డ్ చేస్తుండే మొత్తం అంతా. అసలు అది ఇరగడం చూడు, అది నిజంగా అసలు అంత ఎట్లా ఇరిగిపోయింది అసలు అర్థం కాదు. ఇంత హాట్ మెటీరియల్ చాలా హార్డే ఉంది అది. అంటే నాకు తెలిసి ఒక యాంగిల్లో తాకుంటుంది అది. మేబీ బ్రతుకది. నేను ఫస్ట్ ఉన్నా కదా, నాకు ఏర్పడలేదు. వచ్చిన తర్వాత నిలబడ్డా, కాళ్ళకు కూడా ఇంపాక్ట్ అనిపించింది నాకు. అక్కడికి అన్నం పెద్దగా ఉంది అది అని చెప్పి. ఆల్మోస్ట్ వచ్చేసాము కూడా ఈ పని అయింది. ఇంకెంత 4 కిలోమీటర్లు అంతే. అమ్మా ఫోన్ తీసుకోవాలమ్మా, ఎవడన్నా ఫోన్ ఎత్తకపోతే ఏం బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ప్రశాంతంగా ఉంది అసలు, వెదర్ మంచిగా ఉంది. ఇప్పుడు నీది కూడా సేమా? నీకు లేదు కదా అసలు? అవును, మోటో విన్ కార్డ్. ఐ థింక్ వెయిట్ వెనకాల వస్తుంది కదా, వెనకాల వెయిట్ ఇట్లా పడి ముందు ఇక్కడ ఎఫెక్ట్ అయింది ఇట్లా ఉండొచ్చు. కానీ ఆయన కూడా ఏమో బ్రో, ఇప్పుడు చాలా పాతదా ఇది? బైక్ 2 years కొత్త మోడల్ బ్రో ఇది. అవునవును, టీజీ కదా,
చూసిన అప్పుడే చూసిన అదే కట్టం రాదు అటు ఇటు తిప్పి లాగడం గట్టిగా రాదు కట్టం మంచిగా బంగి పనికొచ్చింది ఇప్పుడు. అవును కొనుక్కోవడం బెటర్ అనిపించింది. నువ్వు 2 తెచ్చినావు. ఆయన నా దగ్గర ఉన్నాయి 2. శ్రీశైలం అచ్చా ఓకే ఓకే నుంచి మర్చిపోయి వెళ్ళిపోయింది ఆయన. తీసుకొచ్చిన సో డామినోర్ది ఒక దానిదేమో వెనకాల స్క్రూ లూజ్ అయిపోయింది, ఇంకొక దానిదేమో మన టాప్ ర్యాక్ ఉంటుంది కదా ఆ ర్యాక్ ఇరిగిపోయింది అనమాట. అంతే రోడ్ వల్లనే. రోడ్ అసలు చాలా గుంతలు ఉన్నాయి, ఆ గుంతలో ఎగిరి దుంకి ఇరిగిపోయింది. యాక్చువల్లీ ఆ మెటీరియల్ హార్డే ఉంది, బట్ ఎట్లా ఇరిగిపోయింది ఏమో. సో వచ్చేసినాం, ఇదే కోటిపల్లి విలేజ్. కోటిపల్లి విలేజ్ నుంచి 1.5 కిలోమీటర్స్లో అయితే డ్యామ్ అయితే ఉంది, అంటే రిజర్వాయర్. సో వాటర్ ఉన్నాయంట, మంచిగా కాయకింగ్ ఉంది, మంచిగా బోటింగ్ చేద్దాం మనం. సో ఇది విలేజ్, కోటిపల్లి విలేజ్. ఇక్కడ చిన్నగా అయితే అనిపిస్తుంది కానీ లోపల పెద్ద ఉండొచ్చు మేబీ. ఇక్కడ చూపిస్తుంది. సో కోటిపల్లి నుంచి విలేజ్ ఎంట్రీ కాగానే కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో చిన్న రోడ్ ఉంటుంది, అసలు మట్టి రోడ్డు. ఆ మట్టి రోడ్డు నుంచి అయితే పోవాలి. వర్షం పడినా కూడా అంత ఎక్కువ కిచడ్ లేదు, బాగానే ఉంది, పర్లేదు. లేకపోతే కొన్ని విలేజెస్లో అయితే ఇట్లా మొత్తం బురద అయిపోయి ఉంటుంది. ఇక మాట చెప్పడం ఎందుకులే కానీ బురద ఎక్కడ ఉంటుంది. సో దిస్ ఇస్ కోటిపల్లి రిజర్వాయర్ రోడ్. లిటిల్ బిట్ ఆఫ్ రోడింగ్ అది ఇదే, బట్ రోడ్ ఈజ్ ఆఫ్, మట్టి రోడ్ ఈజ్ ఆన్. 4 minutes ఉంది ఇంకా ఇక్కడ నుంచి. ఇంతకుముందు ఒక ఆయన అరుస్తుండే రోడ్డు పై నుంచి, అక్కడ మళ్ళీ అక్కడనో ఇక్కడనో చూడాలి. ఒక మొత్తం బురద ఉంది అదంతా. కోటిపల్లి రిజర్వాయర్ మంచిగా ఉంది, చాలా చిన్న రోడ్ అయితే ఉంది దాని పక్కన నుంచి. సో ఇట్స్ వావ్, మస్తు అనిపిస్తుంది. ఇక్కడ క్యాంపింగ్ చేయాలి కానీ మస్తు ఉంటుంది. వేసేటోళ్ళు వేస్తారులే కానీ కొంచెం భయం వేస్తుంది, మొత్తం చెట్లే కదా. వావ్, పెద్దగా ఉంది చెరువు, మొత్తం అటు సైడ్ ఉంది, ఇటు నుంచి అటు. చూద్దాం, కాయకింగ్ చేద్దాం మనం, కాయకింగ్ బోటింగ్. సో ఇది జస్ట్ ఐలాండ్ లాగా ఉంది, చూస్తారా? లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో మొత్తం వాటర్ ఉన్నాయి, మధ్యలో అయితే మనం ఉన్నాం. వావ్, నైస్ ప్లేస్. Wow. Nice. అటుపక్క వెళ్ళిపోయి మనం ఈ బోటింగ్ ఇక్కడైతే అవైలబుల్ లేదు. అక్కడ కార్ అయితే ఒకటి ఆగింది, మరి ఆ కార్ ఆగిన ప్లేస్ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే ఇంకో స్పాట్ ఇది ఉంది, అక్కడ అందరూ ఆగింది అక్కడ సైడ్. చెల్ల బ్రో, లెట్స్ గో. నేను యాక్చువల్లీ వర్షం కొంచెం ఎక్కువ పడింది అనుకోండి, ఇది మొత్తం బ్లాక్ అయిపోతుంది, ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం వాటరే ఉన్నాయి. ముందు నుంచి అంట ఇక్కడ నుంచి ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది. ఈ బ్రిడ్జ్ చూస్తారు కదా, అసలు ఇది చాలా పాతగా అనిపిస్తుంది అసలు బ్రిడ్జ్ చూస్తుంటే. ఆయన జస్ట్ మిస్, లేకపోతే అక్కడే స్టక్ అయిపోతుండే. మేకల మంద, గొర్రెల మంద అని చెప్పొచ్చు. డేంజర్ ఉంది మొత్తం, ఒక మనిషి లేడు, ఒక ఇల్లు లేదు, షాప్ లేదు, ఏం లేదు. ఇదే కోటిపల్లి రిజర్వాయర్. అక్కడ నుంచి చిన్న కాయకింగ్ అయితే ఉంది, అది చూస్తారు కదా, మొత్తం అంతా చిన్న బోట్లు అయితే ఉన్నాయి. ఇదే కోటిపల్లి రిజర్వాయర్ చూస్తారు కదా. సో వీఆర్ రీచ్డ్ కోటిపల్లి రిజర్వాయర్. ఇక్కడ నుంచి మనం కాయకింగ్ చేద్దాం. పోలేమా? అట్లా పోవాలా? అక్కడి నుంచా? ఇదే స్పాట్. ఇక్కడ ఏవో చేపలు పట్టి అమ్ముతారు, అదే అని కూడా చెప్పారు.
ఎట్లా పోవచ్చు. ఓకే అక్కడే వేయించే సెట్టింగ్ అంతా టాప్ బాక్స్ అంతా అది వారంటీ ఉంటే బాగుంటుంది. టాప్ బాక్స్ టైల్ బ్యాగ్ తీసుకో బ్రో. ఈ లోపు కొంచెం బాగా హార్డ్ వర్క్ అప్లోడ్ చేసి ఎడిటింగ్ ఇంప్రూవ్ చేసుకుని వస్తాం మళ్ళీ వస్తాం. ఇవన్నీ వీడియో క్యాబ్ మంచిగా మా వాళ్ళు దిగుదాం ఇస్తారు మీకు చేంజ్. ఒక లోతు లేదనుకుంటా బ్రో ఇది కదా. ఆడియో పెడతా మన మొత్తం పెడతా. ఇప్పుడు వెళ్ళిపోతుందా సార్ అన్నీ ఉన్నాయి సార్ అక్కడ మళ్ళీ ఇక్కడ కూడా చదువుకున్నాను. ఓకే చలో రెడీ ఫర్ బోటింగ్ అన్నా. పెడల్ డ్రోన్ టీవీ డ్రోన్ చలో బ్రో గెట్ రెడీ. మన బోట్ ఎక్కడ ఉందో చూడాలి. పెడలాంటి ఇట్లాంటిదా ఇట్లాంటిదా పెద్ద బోటింగ్ పెడలే బిజినెస్ ఉంటుంది. అదే బిందాస్. అది కాయకింగ్ లేదు. ఐ కెన్ సర్వైవ్. ఇక క్రొకడైల్ వస్తే ఏం లేదు. ఒకసారి వస్తే ఈత వచ్చినా కూడా ఏం చేయలేము. మరి గత అయితే కానీ కాయకింగ్ అనుకున్నాం కానీ ఇది అయింది. వాటర్ ఇది డబ్బాలు అక్కడ కూర్చో. బ్యాలెన్స్ కావాలి. ఓకే చలో మొన్న పెడల్ బోటింగ్ 400 ఇద్దరికి మాత్రమే. ఇద్దరు చిల్డ్రన్ ఇద్దరు పెద్దోళ్ళు కదా. ఓకే రైట్. బ్రో ఫిష్ ఇద్దాం ఏమంటావు? ఫిష్ ఇద్దాం. ఫిష్ కూడా అది అట్లా పోయిదావా అవుదాం. కోటిపల్లి రిజర్వాయర్ ట్రిప్ అయితే అయిపోయింది. ఇక్కడ చిన్న పూల్స్ కావు కానీ ఇవి ఇక్కడ ఏవో కడుతున్నారు. సో మొత్తానికి బోటింగ్ చేసినాం, తిన్నాం, టైం స్పెండ్ చేసినాం, ఫోటోషూట్స్ వీడియోస్ అన్నీ అయిపోయినాయి. నా వీఆర్ హెడింగ్ టువర్డ్స్ హైదరాబాద్. మస్తు అనిపించింది. ఫ్యామిలీ సార్ వచ్చేది ఉంటే ఇక్కడికి రండి, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది ప్లేస్ అయితే, నాకైతే మస్తు నచ్చింది. అంటే ఎక్కడ కూడా వాటర్ స్మెల్ లాంటిది ఏం లేవు. వాటర్ స్మెల్ లేదు. ఇంకా ఫుడ్ కూడా కొంచెం దూరం ఉంది కాబట్టి ఇంకా ఫుడ్ కూడా అంత వేస్టేజ్ అంతా ఇక్కడ పడేయడం అలాంటిది ఏం లేదు. డీసెంట్గా ఉంది ప్లేస్ అయితే మంచిగా. సో వీ కెన్ హ్యావ్ అ గుడ్ టైమ్. సో వికారాబాద్ పాయింట్కి వచ్చేసినాం. ఇదే వికారాబాద్ అంటే మెయిన్ స్పాట్ కాదు, ఇక పైన ఉంటుంది మెయిన్ స్పాట్. ఇక్కడ చిన్న పార్క్ లాగా అయితే ఉందన్నమాట, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. సో అందరూ ఇడికే వస్తారు మోస్ట్లీ, చూస్తారు కదా. ఇడి కాదు, సారీ ఇక్కడ కాదు, ఇక్కడ కూడా కొత్త స్టార్ట్ చేశారు అనుకుంటా మేబీ. పైన ఉంటుంది యాక్చువల్గా అయితే. చూపిస్తాం ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా. వికారాబాద్ తెలుసు చాలామందికి.
వికారాబాద్ చాలామంది వచ్చి ఉంటారు. ఈ పైన ఎక్కగానే మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చిన పార్లా ఉంటుంది. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఒక రూట్ ఎట్లా అనేది, రూట్ మ్యాప్ అంతా అర్థమవుతుంది క్లియర్గా. జస్ట్ వికారాబాద్ రోడ్ అనంతగిరి దిగిన తర్వాత తాండూరు రోడ్కి పోతే మీకు ఎక్కువ దగ్గరలో ఉంటుంది కోటిపల్లి డ్యామ్ రిజర్వాయర్. గూగుల్ మ్యాప్ పెట్టచ్చు మీరు ఈజీగా రీచ్ అయిపోవచ్చు. ఇదే ఆ స్పాట్, వికారాబాద్ స్పాట్. చాలామంది ఉన్నారు. పోలీసులు కూడా ఇక్కడ పోలీసు వాళ్ళే లోపలికి పంపించడము అనేది చూస్తున్నారు.